కేసీఆర్ పాలనలోనే 6.47 లక్షల కార్డులు పంపిణీ చేశామన్నారు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన జగదీష్ రెడ్డి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 ఇవ్వాలని అన్నారు. రైతులు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయాలని డిమాండ్ చేశారు. కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి, అందరికీ 6 కిలోలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన అందరికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే 6,47,000 కార్డులు ఇచ్చినాం. నేనే పంచిన స్వయంగా ఉమ్మడి జిల్లాలో ప్రతి చోట కూడా. ఇది కంటిన్యూషన్, ఇప్పుడు ఏదైతే చెప్పినో మిత్రులు కంటిన్యూషన్ ప్రోగ్రామ్ తప్పకుండా. ఎందుకంటే కుటుంబాలు పెరుగుతున్నప్పుడు ఇంట్లో నుంచి పెళ్లి చేసుకొని ఏదైతే ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకుంటే ఇవ్వాల్సిందే. దాంతో పాటు ఆ నెలకిచ్చే 2500 ఏదైతే ఉందో ఇస్తారని చెప్పి అది కూడా ఇస్తే మహాలక్ష్మికి సంపూర్ణమైతే తప్పకుండా 6,000 కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. మరి అదేవిధంగా పిల్లలకి మహిళలకి స్కూటీలు ఇస్తారన్న విషయం, ఆడపిల్లలకి చదువుకునే పిల్లలకు స్కూటీలు కూడా ఇస్తే ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఇవన్నీ అడగాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. చేయాల్సింది ఉన్నప్పుడు డిమాండ్ చేయాల్సిందే, జరుగుతున్నట్లు తప్పు ఉంటే కూడా ఎత్తి చూపాల్సిందే. ఈ కార్యక్రమంలో కూడా ఈ ఇచ్చే బియ్యం కూడా తప్పకుండా సరిపోయిన క్వాలిటీ ఉండాలి, మంచిగా ఉండాలి, ముద్ద కాకుండా వేరే పద్ధతులు కాకుండా మంచి బియ్యం, నాణ్యమైన బియ్యం తెలంగాణలో మన రైతులు పండిస్తున్న బ్రహ్మాండంగా. ఆ సన్న బియ్యం ఏదైతే ఉందో మన రాజేంద్ర నగర్లోనే రీసెర్చ్ చేసి కనిపెట్టిన బియ్యం కొంచెం షుగర్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. వీలైతే ఆ బియ్యమే సప్లై చేస్తే మంచిగా ఉంటుంది మన ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా. కాబట్టి వీలైతే 6,500 రకం బియ్యం సప్లై చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ